కేబినెట్ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు? మరి హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతారా, లేదంటే ఎన్నికలకు వెళ్ళాలా, ఏంటి ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏదైతే తీసుకుందో దాన్ని మళ్ళీ ఏదైతే హైకోర్టులో ఏదైతే స్టే 1.5 months కి స్టే ఇచ్చిందో, 4 వారాలు అది 2 వారాలు ఇది 1.5 months అంటే ఆ స్టే ఇచ్చిన దానికి ఈరోజు సుప్రీంకోర్టు పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఆ తర్జన భర్జన జరుగుతుంది. ఎవరైతే మేధావులు ఉన్నారో లేకపోతే సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళతో కూడా అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది. ఏ రకంగా, ఎందుకంటే 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, దానికి ఎక్కడ కూడా అప్పుడు 50% పెంచదా అంటే వాళ్ళ ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళకు అవసరం అనుకున్నప్పుడు చేయడానికి వస్తుంది. ఇటు ప్రజా సమస్యల్లో బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న దాన్ని కూడా మీరు చెయ్యండి, స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొని దాన్ని తీసుకొచ్చి శివలాల్ గారు. సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చేసింది. పిటిషన్ విచారించేందుకు దిశభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి విచారణ స్వీకరించలేమని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి మనకు తెలుసు కదా. ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతుందా ప్రభుత్వం? ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది? సుప్రీంకోర్టు అయితే నో చెప్పింది కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీ అది ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మంత్రివర్గం నిర్ణయం కూడా జరిగేది ఉంది. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసుకోవాలి. రాజీనామా డిమాండ్ చేస్తున్న బీసీ సమాజంకి వెళ్ళి ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో బిల్లు పెట్టుకొని సక్సెస్ తీసుకురాకపోయాడు. పార్లమెంట్ పంపనీకి చేత కాదు, గవర్నర్ గారితో ఆమోద ముద్ద వేసుకోనికి చేత కాదు, ఈ ముసాయిదా బిల్లు కరెక్ట్ గా చేయడానికి చేత కాదు, ఏం చేత కాదు. అబద్ధాలు మాట్లాడాలి, గద్దెగా కూర్చోవాలి. బీసీ సమాజాన్ని మోసం చేయాలి, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయాలి, తెలంగాణ ప్రజల మోసం చేయాలి, యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేయాలి ఈ పని కాంగ్రెస్ పార్టీ. శివలాల్ గారు ప్లీజ్ కంటిన్యూ. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పని చేస్తలేదనే ఉద్దేశంతోనే ప్రజలు కూడా తెలంగాణ తెచ్చిండ్రు. పోనీ కేసీఆర్ దీనికి ఉద్యమానికి లేకుండే రకంగా 10 సంవత్సరాలు టిఆర్ఎస్ కు, ఆ తర్వాత మీరు జంప్ అయ్యి మేము తెలంగాణ రాష్ట్రం అని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం పేరు కూడా మింగేసుకొని భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని పోయినరు. భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఇక్కడ క్రీడాకారులకు ఏమని ఇచ్చిండ్రా, రైతులకేమన్నా, పక్క రాష్ట్రాలలో పోయి మీరు గొప్పతనం చెప్పుకోరు. మొత్తానికి అక్కడ ఇక్కడ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే రకంగా ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది. రెండోది కేసీఆర్ బయటికి రాడు, కవిత మళ్ళా కొత్త డ్రామా ఏం చెప్తుంది. రామ్మోహన్ భాయ్ ఒక్క నిమిషం. ఇప్పుడు కవిత ఏం చెప్తుంది, మీరు చేసిన వాళ్ళ దాంట్లో మొత్తానికి మా అయ్య ఒక్కడే మంచోడు, మిగతా వాళ్ళంతా దొంగలు, మా బావ దొంగ, మా అన్న దొంగ, అందరు దొంగలే ఉన్నారు. ఆ దొంగలు కలిపి మా నాయనని రేపు జైలు పంపించేటట్టున్నారేమో ఆమె బాధపడుతుంది. దొంగతనం చేసిండ్రు అనేది ఇండైరెక్ట్ గా ఆమె ఒప్పుకుంటుంది. హరీష్ రావు ఒప్పుకుండు, కేటీఆర్ ఒప్పుకుండు, ఆలోచిస్తుండు. ఇప్పుడు బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పాలి? ఆస్తి ఇక్కడైనా ఒక్క నిజం రామన్ భాయ్, కేసీఆర్ మొత్తం ఆస్తి పంపకాలు చేసి నా దగ్గర ఏం లేదు, నా దగ్గర బూడిది ఉంది అంటే చెప్తాడేమో. ఆ రకంగా మొత్తం పనిచేసి రాజీనామా చేస్తా అంటాడు. రాజీనామా నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, నేను మొత్తం పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటాను కేసీఆర్ మొత్తానికి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అంటే పార్టీలో భయం అనేది మొదలైపోయింది. ఈ రోజు రేపు రేపు జూబ్లీస్ ఎలక్షన్ లో మీరు అది చూస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చేసే పని ఆగ్రహాన్ని. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే మాజీ మంత్రులు అర్థమైతే లేవు. మొత్తం ఇది ఫ్యామిలీ పాలిటిక్స్ అయిపోయినాయి, ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. ట్రయాంగిల్ సిరీస్ ఒకటే పార్టీలో వాళ్ళే కొట్టుకుంటారు అంటున్నారు. ఇక నువ్వు ఒక్కొనివే మొత్తానికి బీఆర్ఎస్ సైడ్ కి మొత్తానికి కేసీఆర్ తర్వాత నువ్వే అన్నట్టు మాట్లాడుతున్నావు. మొత్తానికి మిగతా మీ బీఆర్ఎస్ కూడా ఎవరు మాట్లాడతలేదు. రైట్ శివలాల్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామ్మోహన్ గారు కాసేపు ఆగండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి